రేవంత్ రెడ్డి సర్కారు ప్రభుత్వ పాఠశాలల పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వాలు మారిన పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మారడం లేదని కేంద్ర మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ హాస్టల్స్ లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ అంటున్న కాంగ్రెస్ సర్కారు వాడుకలో ఉన్న స్కూళ్లకు మరమ్మతులు కూడా చేయడం లేదని, విద్యుత్తు మంచినీటి సౌకర్యం కల్పించడం లేదని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ సందర్భంగా కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈసారి 85% 10th క్లాస్లో 88% వచ్చింది. ఈ సంవత్సరము ఎంత రావాలా? 10th క్లాస్ వాళ్ళు చేతులు ఎత్తండి. 10th క్లాస్ వాళ్ళు ముందున్నారు అందరూ. మీ అందరికీ శుభాకాంక్షలు. కష్టపడి చదువుకొని మన స్కూల్ పేరు, మన చదువు చెప్పినటువంటి టీచర్లు, మన తల్లిదండ్రుల పేరు, మన అంబర్పేట పేరు, మన హైదరాబాద్ పేరు నిలబెట్టాలి. మనం మంచి మార్కులు తెచ్చుకోవాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే వందే వందే. బట్టలు వేసుకొని ఆడపిల్లలు మగపిల్లలు జుట్టు కాడికి వెళ్ళి ఇంత శుభ్రంగా తయారు చేసి క్రమశిక్షణతోని స్కూల్ పిలిపిస్తున్నారంటే ఆ టీచర్లకు హెచ్ఎంకు నేను అభినందన చేస్తున్నాను. అందరూ కూడా ప్రైవేట్ స్కూల్ కు ఏమాత్రం తీసుకోకుండా వాళ్ళకంటే కూడా మీరు సరి